అరే, వాట్ ఏ కోఇన్సిడెన్స్! నేను కూడా మనోని టెంపుల్కి రెడీ అవ్వమని చెప్పొచ్చాను అని అంది సంధ్య. అవునా? అయితే అమ్మాయి గారు మనసులో మాట అబ్బాయి గారికి ఇవాళ చెప్పేస్తారని మాట అని అంది లేక. సంధ్య సిగ్గుపడుతూ అవును అని అంది. అబ్బో సిగ్గే అని సంధ్య చేతిలో ఉన్న గ్రీన్ టీ చూసి వెళ్ళి మీ ఆయనకి ఇవ్వు పో అని అంది లేక. సంధ్య చిన్నగా నవ్వుకొని మనో దగ్గరికి వెళ్ళి టీ ఇచ్చి తన్విక మహేష్ ఒకరికొకరు ఎప్పటి నుండి తెలుసు అని అడిగింది సంధ్య మనోహర్ని. అదొక కథ సంధ్య, తరువాత చెప్తాను అని అన్నాడు మనోహర్. ఇప్పుడే చెప్పు, లేకపోతే వాళ్ళ స్టోరీ ఏంటి తెలియక బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయేలా ఉంది అని అంది సంధ్య. అది బ్రెయిన్ ఉన్న వాళ్ళకి కానీ నీకు బ్లాస్ట్ అవ్వదులే అన్నాడు మనోహర్. నిన్ను అని మనోహర్ భుజం మీద కొట్టింది సంధ్య. రాక్షసి, గట్టిగా కొట్టావు అని అన్నాడు మనోహర్ సంధ్యతో. సంధ్య కొట్టిన చోట రుద్దుకుంటూ. ఇంతలో సంధ్య వాళ్ళ అమ్మగారు సంధ్య సంధ్య అని పిలవడంతో సంధ్య వెళ్ళిపోయింది. ఏంటమ్మా పిలిచావు అనంది సంధ్య. నైట్ ఎన్నింటికి వచ్చారే? అవును, అన్నయ్య వాళ్ళు రాలేదేంటి అని అడిగారు ఆవిడ సంధ్యని. అన్నయ్య వాళ్ళు అక్కడే ఉండిపోయారమ్మా. మేఘన వదిన వర్షిణి వదిన్ని ఉండమని అడిగిందిలే, అందుకని ఆగిపోయారు వాళ్ళు అని చెప్పింది సంధ్య వాళ్ళ అమ్మతోటి. అవునా, సరే. మేఘన కోసం నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళు. అలాగే మీకు టిఫిన్ ఏం చేయను అని అడిగారు ఆవిడ సంధ్యని. ఆ నిమ్మకాయ పులిహోరే అందరికీ చేసేయమ్మా, ఏకంగా అందరం అక్కడ తినేస్తాము. ఎలానో గుడికి వెళ్తున్నాం కదా అనంది సంధ్య వాళ్ళ అమ్మతోటి. గుడేంటి సంధ్య అని అడిగారు ఆవిడ. అది నీకు చెప్పలేదు కదూ, ఎందుకో ఈరోజు గుడికి వెళ్ళాలి అనిపించింది, అందుకే వెళ్తున్నాం అనంది సంధ్య. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా సంధ్య వాళ్ళ నాన్నగారు న్యూస్ పేపర్ తీసుకుని మనోహర్ దగ్గరికి వెళ్ళి, ఏంటల్లుడు గారు ఇది నిజమేనా? మన ఊర్లోకి సైకోల ముఠా చొరబడ్డారా అని అడిగారు. రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు సెక్షన్ 144 పెట్టారా అని అడిగారు ఆయన మనోహర్ని. అవును అంకుల్ అంటూ వచ్చాడు శ్రీకర్. నువ్వెప్పుడు వచ్చావు శ్రీ అని అడిగారు ఆయన. నైట్ ఇక్కడే ఉన్నాను అంకుల్. మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఈ సైకోల గురించి అనౌన్స్మెంట్ వచ్చేసరికి ఇంకా ఇక్కడే ఆగిపోయాము అని అన్నాడు శ్రీకర్. అవునా, మంచి పని చేశారు అయితే అని అంటూ ఉండగా సంధ్య వచ్చి మనో రెడీనా అని అడిగింది. అప్పుడే సంధ్య అమ్మా నాన్న కూడా శ్రీకర్ సంధ్యల చేతి మీద ఉన్న గోరు గీర్లు చూసి అడిగారు ఏమైంది అని. ఇద్దరూ ఒకేసారి. అది అనుకోకుండా ఇద్దరం ఫోన్లో రీల్స్ చూసుకుంటూ ఆ రీల్స్ గురించి మాట్లాడుకుంటూ ముళ్ళ చెట్లని గుద్దేసుకున్నాం అని చెప్పింది సంధ్య వాళ్ళ అమ్మ నాన్నకి. వావ్, నీ తెలివికి జోహార్లు అని సైగ చేశారు మనోహర్ శ్రీకర్ ఇద్దరు. రెడీనా మనో అని మళ్ళీ అడిగింది సంధ్య. రెడీ సంధ్య అని చెప్పాడు మనోహర్. ఏంటప్పుడే మేఘన వాళ్ళ ఇంటికి ఎందుకు ఇంత ఎర్లీగా అని అంటూ వచ్చాడు పృథ్వీ అక్కడికి. మేఘన వదిన వాళ్ళ ఇంటికి కాదు పృథ్వీ అన్నయ్య, మేము టెంపుల్కి వెళ్తున్నాం, వచ్చాక అప్పుడు వెళ్దాం వదిన వాళ్ళ ఇంటికి అనంది సంధ్య. ఓహ్, ఇంత సడన్గా గుడి ప్రోగ్రాం ఏంటి అని అడిగాడు పృథ్వీ. ఊరికే వెళ్ళాలనిపించిందంతే అని అంటూ మనోరా అని గేట్ వైపు అడుగులు వేసింది సంధ్య. లేక సంధ్య వాళ్ళు గుడికి స్టార్ట్ అయ్యారు. నలుగురు గుడిలో దండం పెట్టుకున్నాక లేక శ్రీకి సైగ చేసేసరికి ఇద్దరు గుడిలో అరుగు మీదకి వెళ్ళి కూర్చున్నారు. మనోహర్ కూడా వాళ్ళతో వెళ్తుంటే సంధ్య మనోహర్ని ఆపింది. ఏంటి అన్నట్టు చూశాడు మనోహర్. నీతో ఒక విషయం చెప్పాలని గుడికి తీసుకొచ్చాను మనో అనంది సంధ్య. అవునా, ఏంటి సంధ్య అని అడిగాడు మనోహర్. అది అని సంధ్య అంటుండగా పోలీసులు గుడిలోకి జీప్ వేసుకుని వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. భక్తులందరికీ ముఖ్య గమనిక, మన ఊర్లోకి సైకోల్ చొరబడ్డారు కనుక రాత్రిలు సెక్షన్ 144 నిర్వహించడంతో పాటుగా కొన్నాళ్ల పాటు పబ్లిక్ ప్లేసెస్కి అంటే జనసంచారం ఎక్కువగా ఉండే చోట్లలో కూడా ఎవ్వరూ తిరగవద్దు. మీరంతా తక్షణమే ఉన్న చోటుని వదిలేసి ఇప్పుడే వెళ్ళిపోవాలి అని హెచ్చరించారు.
ఒక పక్కన పోలీసులు హెచ్చరిస్తుంటే ఇంకొక పక్క ఆ సైకోల దుండగుల ముఠ గుడిలోకి ప్రవేశించి ఆడవాళ్లపై చిన్నపిల్లలపై దాడి చేయడం ప్రారంభిస్తుండగా మనోహర్, శ్రీకర్ ఆ సైకోలని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా అక్కడే ఉండడంతో ఆ సైకోల ముఠాపై కాల్పులు మొదలుపెట్టడంతో ఆ సైకో ముఠా గుడి నుండి పారిపోయారు. గుడిలో జనం అంతా ఇళ్లకు తిరుగు పయనం పట్టారు. మనో కూడా సంధ్య చెయ్యి పట్టుకుని మనం తరువాత మాట్లాడుకోవచ్చు పదా అని సంధ్యని తీసుకుని బయలుదేరాడు. శ్రీకర్ కూడా లేఖని తీసుకుని కారు ఎక్కేశాడు. ఫోన్ చేస్తూ కారు నడుపుతూ మనోహర్, సంధ్య, మనో ఈ రూట్ మన ఇంటి వైపు కాదు కదా అని అడిగింది. అవును సంధ్య, ఆకాష్కి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో కనుక్కుందామంటే అందుకే మనం ఇప్పుడు ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. శ్రీ, నువ్వు పృథ్వీకి ఫోన్ చేసి పృథ్వీ వాళ్ళతో పాటుగా ఆంటీ అంకుల్ని కూడా అక్కడికి వచ్చేయమని, ఈ విషయం గురించి మేఘనాకి డౌట్ రాకుండా ఏదైనా మేఘనా కోసం ఫుడ్ ఐటెం తీసుకొచ్చేయమని ఆంటీ అంకుల్కి చెప్పమని పృథ్వీతో చెప్పు అని అన్నాడు మనోహర్. సరే అని శ్రీకర్ పృథ్వీకి ఫోన్ చేసి మనోహర్ చెప్పిన విషయం చెప్పాడు. మనోహర్ ఆకాష్కి కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆకాష్ ఫోన్ కనెక్ట్ అయింది. ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అక్కడంతా ఓకేనా అని అడిగాడు మనోహర్ కంగారుగా. మన ఇంటి చుట్టుపక్కలంతా బాగానే ఉంది, కానీ టీవీలో లోకల్ ఛానల్లో న్యూస్ వేస్తున్నాడు సైకోల గురించి. మేఘన సైకోన పనే అని అనుకుంటుంది. మీరు అలానే అనుకున్నట్లుగా ఉండండి మేఘనాతో అని చెప్పాడు ఆకాష్. సరే ఆకాష్, అర్థమైంది. సంధ్య వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు అక్కడికి అని అన్నాడు మనోహర్. ఓకే మనోహర్ అని ఫోన్ పెట్టేశాడు ఆకాష్. సంధ్య, మేఘన వాళ్ళ ఏరియాకి దగ్గరలో కూడా ఏవో అటాక్స్ జరిగాయంట. లోకల్ ఛానల్కి న్యూస్ వస్తోందట. మేఘన ఇది సైకో పనే అని అనుకుంటుంది. సంధ్య, నువ్వు తన దగ్గర ఏమీ నోరు జారుకో అని అన్నాడు మనోహర్. సరే అన్నట్టుగా తల ఊపింది సంధ్య. నలుగురు మేఘన వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. లేక వాళ్ళు లోపలికి వెళ్ళగానే లేక వాళ్ళ అమ్మగారు, రా పెళ్ళి కూతురారా అని అన్నారు. లేక ఒక్కసారిగా షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి ఆకాష్ వైపు చూసి, అమ్మకి చెప్పి ఒప్పించేశావా బావా అని సైగ చేసింది ఆకాష్కి. ఆకాష్ లేఖతో, నాకేం తెలియదే, నేను కూడా షాక్లో ఉన్నా అని సైగ చేశాడు. ఆకాష్ తెలియదు అని అనేసరికి లేఖ మొహం డల్గా అయిపోయింది. ఏంటే పెళ్ళంటే ఎగిరి గంతేస్తావనుకుంటే ఇలా డల్ అయిపోయావు అని అడిగారు లేఖ వాళ్ళ అమ్మ లేఖని. లేఖ శ్రీకర్ వైపు చూసింది. శ్రీకర్ మౌనంగా ఉన్నాడు. లేఖ షాక్ అయి తన ప్రేమ విషయం చెప్పేయాలి అని ఫిక్స్ అయ్యి ఊపిరి పీల్చుకొని తల దించుకునే శ్రీకర్ వైపు వేలు చూపిస్తూ, అమ్మా, నాకు ఈ శ్రీకర్ అంటే ఇష్టం అమ్మా, పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను అని చెప్పింది శ్రీలేఖ. లేఖ అంత ధైర్యంగా చెప్తుంది అని ఊహించని శ్రీకర్ షాక్ అయ్యాడు. లేఖ తనకి శ్రీకర్ అంటే ఇష్టమని తలదించుకుని చెప్పిన తీరుకి అందరూ నవ్వేశారు. తిట్లు వినపడతాయి అనుకుంటే నవ్వులు వినిపించేసరికి లేఖ తలపైకి ఎత్తి చూసింది. శశి లేఖ భుజం చుట్టూ చెయ్యి వేసి తన గెడ్డం పట్టుకుని, ఓసి నా చిట్టి చెల్లెలా, ఆకాష్ బావ ఎప్పుడో మీ విషయం అమ్మతో మాట్లాడేశాడు. ఎప్పుడో అంటే మనం రాజమండ్రి రాకముందే అంది నవ్వేస్తూ. అవునా అన్నట్లుగా చూసింది లేక ఆకాష్ వైపు. అవును నా చిట్టి మరదలా, కానీ నాకన్నా ముందే శ్రీ మీ ప్రేమ విషయం మాట్లాడాడు మన ఇంట్లో. నీ శ్రీ మీ ప్రేమ విషయాన్ని 2 ఇళ్లల్లో మాట్లాడి ఒప్పించే వరకు నా బుర్ర తినేశాడు. నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని అత్త వాళ్ళతో మాట్లాడిన విషయం నీకు చెప్పద్దు అని నా దగ్గర మాట తీసుకున్నాడు అని అన్నాడు ఆకాష్ లేఖతోటి. ఆకాష్, ఇక మిగిలింది నీ పెళ్ళికి ముహూర్తం పెట్టించడమే అని అన్నాడు శ్రీలేఖతో. లేఖ మోములో ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో పాటు సిగ్గు వచ్చి చేరింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. మధ్యలో మా అమ్మాయి వచ్చి కొంచెం డిస్టర్బ్ చేసింది. ఏమైనా తన మాటలు మీకు వినపడుతూ ఉండొచ్చు. సో కొంచెం ఏమీ అనుకోకండి. ఇవాళ కాలేజ్కి హాలిడే. కుదిరితే ప్రేమ సంఘర్షణ ఇంకో ఎపిసోడ్ ఇస్తాను. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్స్ చేస్తారు అని ఆశిస్తూ మీ కావ్య.